హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర పచ్చెనపప్పు కర్రీ అండి. అది ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. దానికోసం ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు నానబెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత తోటకూరను కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అన్నీ వేసుకొని అందులో మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా వేసుకొని అందులో కొంచెం పసుపు, కారం కూడా వేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాతలో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా తిరగమాత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, తోటకూర పచ్చెనపప్పు పులుసు కర్రీ రెడీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.